श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। ओम नमः शिवाय। हर हर महादेव शंभो शंकर। ओम गणेशाय सरच गुरुभ्यो नमः। शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननं पद्मार्कं गजाननं महर्निशं एकदन्तं भक्तानां एकदन्तमात्महे। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। माँ गुरुभ्यो नमः। साई राम गुरुभ्यो नमः। साई गुरुभ्यो नमः। माँ मातायै नमः। आदिलक्ष्मी मातायै नमो नमः। तल्ली निन्नु तलंచి పుస్తకం చేతన్ భూని తిన్నీవు నా ఇల్లంబజనం బ్రహ్మగా ముక్తుల్ సుసిద్ధంబుల్ శోభిల్లంబల్ కుమ్నాదు వాకునన్ సంప్రీతిన్ కులాధాక్షి సరస్వతి భగవతి నిశ్చేత జాడ్యాపహ। ఈరోజు కార్తీక మాస పారాయణము 26వ అధ్యాయం ప్రారంభం। ముందుగా దూర్వాసుడు శ్రీహరిని శరణవేడుట శ్రీహరి హితబోధ। ఈ విధంగా అత్రి మహాముని అగస్యునితో దూర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదంను తెలిపి మిగిలిన వృత్తాంతం ఇట్లు తెలియజేసెను। ఆ విధంగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాళ లోకము సత్యలోకము తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవడిసే వైకుంఠమందున్న శ్రీ మహావిష్ణువు కడకు వెళ్ళి, వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షక బిరుదాంకిత రక్షింపుము రక్షింపుము। నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయడం దలిసిన నేను బ్రాహ్మణుడు గాను ముక్కోపి అయిన మహా అపరాధము చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగుమర్షి నీ యురముపై తన్నినను సహించితివి। ఆ కాలి గుర్తు నేటికి నీ వక్షస్థలం ఉన్నది। ప్రశాంత మనసుకుండవే అతనిని రక్షించినట్లే కోపంతో నీ భక్తునికి శాపమిచ్చి నన్ను కూడా రక్షింపుము। శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చున్నదని దూర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి పరి విధముల ప్రార్థించెను। ఆ విధంగా దూర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించడ చూసి శ్రీహరిని చిరునవ్వు నవ్వి, దూర్వాస నీ మాటలు యథార్థములు, నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు। నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన దరిద్రుడవు, నిన్ను చూసిన వారు 3 లోకములందును భయపడకుందురా। నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను। ప్రతి యుగమందున గో దేవ బ్రాహ్మణ సాధు జనంబులకు సంభవించే యాపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్ష రక్షణ గావింతును। నీ అకారణంగా అంబరీషుని శపించితివి। నేను శత్రువుకనెను మనోవాక్కాయములందు కూడా కీడు తలబెట్టను। ఈ ప్రపంచం గల ప్రాణి సమూహము నా రూపముగానే చూతును। అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేయుచున్నది, కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధముల దూషించితివి। నీ ఎడమ పాదముతో తన్నిదివి। అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రానియట్లా ద్వాదశి గడియలు దాటకుండా పూజింపుమని అంబరీషునకు చెప్పవైతివి। అతడు వ్రతభంగములకు భయపడి నీ రాక ఎదురు చూసి జలపానం మాత్రమే చేసెను। అంతకంటే అతడు అపరాధం ఏమి చేసెను? చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దహశాంతికిని పవిత్రతకును చేయదగినదే కదా। జలపానం అందించను మాత్రమే నా భక్తుని దూషించి శపించితివి। అతడు వ్రతభంగమునకు భయపడి జలపానం చేసినాడు, కానీ నిన్ను అవమానించడానికి చేయలేదే। నీవు మండిపడుచున్నాను బతిమాలి నిన్ను శాంతింపయ్యే చూశాను। ఎంత బతిమాలను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడాను। నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను। నీ శాపనము 10 జన్మల్లో అనుభవించునని పలికినవాడి నేనే। అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను, కానీ తన దేహము తాను తెలుసుకున్న స్థితిలో లేడు। నీ శాపమునకు అతడు వినలేదు। అంబరీషుడు నా భక్తి కోట్లో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మ తత్పరుడు, అటువంటి వాడిని అకారణంగా దూషించితివి। అతన్ని నిష్కారణంగా చెప్పించితివి। విచారింపవలదు। ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవించును। అది ఎట్లనినా నీ శాపంలోని మొదటి జన్మ మత్స్య జన్మ। నేని కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసుని చంపుటకు మత్స్య రూపం ఎత్తుదును। మరికొంత కాలమునకు దేవదానవులు క్షీరాసాగమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు। ఆ పర్వము నీటిలో మునగకుండా కూర్మరూపమున దాని వీపున మోయుదును। వరాహ జన్మం ఎత్తి హిరణ్యాక్షుని వధించును। నరహ జన్మం ఎత్తి హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుడు రక్షించును। బలిసే స్వర్గం నుండి పారద్రోలబడిన ఇందునకు తిరిగి స్వర్గంలోకి అప్పగించుటకు వామన రూపం ఎత్తి బలిచక్రవర్తిని పాతాళలోకం త్రొక్కివేతును। భూభారము తగ్గించుటకు శక్తులను చంప బ్రాహ్మణుడై జన్మించి భూభారం తగ్గించును।
లోకకంటకుడైన రావణుని చంపి లోకోపకారం చేయుటకు రఘువంశమున రామునై జన్మించను. పిదప యదువంశమున శ్రీకృష్ణునిగాను, కలియుగమున బుద్ధుడుగాను, కలియుగాంతమున విష్ణుచిత్తుడను, విపుని ఇంట కల్కి అను పేరున జన్మించి అశ్వారూఢునై పరిభ్రమించుచు బ్రహ్మ ద్వేషుల నందలను మట్టుబెట్టుదును. నీవు అంబరీషునకు శాపరూపమునిచ్చిన 10 జన్మలకు ఈ విధంగా పూర్తి చేదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యం. 26వ రోజు పారాయణ సమాప్తము. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతి. హరహర మహాదేవ శంభో శంకర. సదాశివాయ విశ్వేశ్వరాయ వీరభద్రాయ గణనాథాయ ప్రజాపతియే నమో నమః. ఓం నమః శివాయ. పోలవరం శ్రీ మహానందీశ్వరాయ నమః. పట్టిచాచల వీర భద్రేశ్వరాయ నమో నమః. పట్టిచాచల వీరభద్రేశ్వరాయ నమో నమః. పట్టిచాచల వీరభద్రేశ్వరాయ నమో నమః. భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రేశ్వరాయ నమో నమః. దాక్షారామ భీమేశ్వరాయ నమో నమః. సామర్లకోట క్షీర రామలింగేశ్వరాయ నమో నమః. శ్రీశైల మల్లికార్జున వాసాయ నమో నమః. కాశీ విశ్వేశ్వరాయ నమో నమః. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. సదాశివాయ విశ్వేశ్వరాయ వీరభద్రాయ గణనాథాయ పోలవరం శ్రీ మహానందీశ్వరాయ నమో నమః. నమో నమః. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. శుభం భవతి.